సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ విశ్వకర్మ. అక్కడక్కడ మనం చూస్తుంటాం, కొందరు ఇళ్లలో కనబడుతుంది. రోడ్డు పైన మనం వెళ్తూ ఉంటే ఆ వీధిలో నుంచి కారు పెట్టుకోవడానికి బయట షెడ్ వేస్తారు, ఇంటికి కాంపౌండ్ వాళ్ళు కానుకొని. కొంతమంది నైరుతిలో అంటే పశ్చిమ ముఖద్వారాల గృహాలకి, అంటే పశ్చిమంలో రోడ్డు ఉన్న స్థలాలకి లేదా దక్షిణంలో రోడ్డు ఉన్న స్థలాలకి నైరుతిలో కారు పార్క్ చేసుకోవడానికి ఒక షెడ్ వేస్తారు. వెస్ట్ ఫేసింగ్ హౌస్కి అయితే పశ్చిమ నైరుతిలో, సౌత్ ఫేసింగ్ హౌసెస్కి అయితే దక్షిణ నైరుతిలో ఇంటి కాంపౌండ్ని వాడుతూ బయట రోడ్డు పైకి చిన్నగా ఒక షెడ్ వేస్తారు. దాని కింద కారు పెట్టుకుంటారు. ఇలా వేసుకోవచ్చా అని చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. మనం అలా రోడ్డు పైన వెళ్తుంటే కూడా చాలా చోట్ల వీధుల్లో కనబడుతుంటాయి ఇలాంటివి. అఫ్కోర్స్ కొంతమంది ఉత్తరముఖ ద్వారాల గృహాలకు కూడా కాంపౌండ్ ఆనుకొని ఉత్తరాయణలో షెడ్ వేసుకుంటారు. అలాగే ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్కి ఆగ్నేయం అంటే తూర్పు కాంపౌండ్ వాళ్ళు వాడుతూ ఆగ్నేయంలో రోడ్డుపైకి ఒక షెడ్ వేస్తారు. కానీ ఈరోజు మనం మాట్లాడుకునేది ఏంటంటే నైరుతిలో షెడ్ వేసుకోవడం వల్ల వచ్చే అనర్థాలు. దక్షిణ నైరుతిలో అయినా పశ్చిమ నైరుతిలో అయినా ఇంటి బయట రోడ్డు పైకి అంటే ఫుట్పాత్ పైన ఒక చిన్న షెడ్ వేస్తారు కారు పెట్టుకోవడానికి. కింద నుంచి పోల్ సపోర్ట్ ఏమి ఉండదు, ఊరికే అలా క్యాంటిలివర్గా వేస్తారు. ఇలా ఉండొచ్చా? సింపుల్గా చెప్పాలంటే ఉండకూడదు, దోషం. ఒకటి అలా వేయడం వల్ల ఆ ఇంటికి నైరుతి పోటు వస్తుంది, నైరుతి పెరుగుతుంది. పశ్చిమంలో వస్తే పశ్చిమ నైరుతి పెరుగుద్ది, దక్షిణ నైరుతిలో వస్తే దక్షిణ నైరుతి పెరుగుద్ది, దానికి పోటు కూడా వస్తుంది. ఇది మహాఘోరమైన తప్పు. ఇలా చేయకూడదు. ఇలా వేసిన వాళ్ళు ఎన్నో అనర్థాలకు లోనవుతున్నారు. ఒక యాక్సిడెంటే కాదండి, ముఖ్యంగా యాక్సిడెంట్ జరుగుద్ది ఒప్పుకుంటాను, కానీ ఒక్క యాక్సిడెంటే కాదు, ప్రవర్తనలో మార్పులు, శత్రుత్వాలు పెరిగిపోవడం, సొసైటీలో కమ్యూనికేషన్ గ్యాప్, ఎవరు లేకుండా అయిపోవడం, పరువు పోవడం, చెడ్డ పేరు రావడం, అబ్బో వీళ్ళ అని భయపడిపోతారు. అంటే అబ్బా వీళ్ళ అని కదా, అబ్బో వీళ్ళ అంటే అంత పేరు చెడిపోద్ది. చేతబడి బాధలతో బాధపడ్డ వాళ్ళని చాలామంది చూసాయి ఇలా వేసుకున్న వాళ్ళని. అంటే ఎందుకంటే శత్రుత్వాలు పెరిగిపోతుంటాయి, ప్రతివాడితో గొడవే. అఫ్కోర్స్ వీళ్ళు ముక్కుసూటిగా మాట్లాడతారు, ఒప్పుకుంటాను, దాంతో శత్రుత్వం ఎనిమిటీ పెరిగిపోద్ది. కానీ జనాలను అడిగితే మాత్రం చేతబడి ఉందంటే అబ్బాయి మాకు తెలియదు అని అంటారు. కానీ ఎంతోమంది చేయిస్తున్నారు, బాధపడే వాళ్ళు బాధపడుతున్నారు. అదొక శాస్త్రమే. సింపుల్గా ఇలాంటి షర్ట్ తీసేస్తే ఇవన్నీ కూడా పోతాయి, జీరో అయిపోతుంది. ఆ చేతబడి చేసే వాళ్ళు కూడా చేయరు, ఆ ఎఫెక్ట్ కూడా పోతుంది. ఇప్పుడు మనం పడ్డ కష్టాలన్నీ కూడా పోతాయి. కానీ కారు షెడ్ కావాలి కదా ఇంటికి రాగానే. బయటికి వెళ్ళినప్పుడు మనం ఎక్కడెక్కడో పార్క్ చేస్తాం, ఎక్కడ స్థలం దొరికితే అక్కడ పెట్టేస్తాం. ఇది చెత్తకుండా ఏంటి చెత్త ఉందా కూడా చూడం. రోడ్డు పైన పార్కింగ్ దొరకడమే కష్టం. కానీ ఇంటికి రాగానే మాత్రం కారుకి ఒక షెడ్ అంటూ ఉండాలి. దాంతో ఈ గొడవలన్నీ కూడా. సో ఉన్నవాళ్ళు ఇవన్నీ తీసిస్తే జీవితం హాయిగా ఉంటుంది. సాయి రక్ష.